అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు షురూ అయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎలక్షన్ సెంటర్ను కలెక్టర్ రాజశీషా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పరిశీలించారు. నామినేషన్ల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 6 మున్సిపాలిటీల్లో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశంపై మనతో మాట్లాడడానికి కలెక్టర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా నామినేషన్ల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో మనం ఈరోజు ఇప్పుడు టీటీడీసీలో నేను, ఎస్పీ గారు, ఏసీఎల్బీ గారు అందరూ అధికారులు ఉన్నాము. ఇక్కడ మనం బేసికల్గా 3 నామినేషన్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్ ఎవరైతే ఆ రోజు ఉన్నారో నిన్న నైట్ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ హెల్ప్ డెస్క్లో కూడా మళ్ళీ నామినేషన్ పేపర్స్, తర్వాత మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. అక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది ఏ విధంగా మీరు నామినేషన్ పేపర్స్ నింపాలి. అండ్ తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ మనం 100 మీటర్స్ ఏవైతే బ్యారికేటింగ్ ఉన్నాయో అవి కూడా పెట్టడం జరిగింది. మన ఇక డేటా ఎంట్రీ కోసం కూడా మన ఆపరేటర్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. మీడియా పాయింట్ కూడా, హెల్ప్ డెస్క్ కూడా అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మన చాలా షార్ట్ టైంలో ఐ థింక్ వీ హ్యావ్ మేడ్ గుడ్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు ఫార్మ్ 1 ఏవైతే నోటీస్ ఉన్నాయో అవి కూడా అన్నీ మనం 10:30 ఈరోజు పేస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 o'clock, రేపు కూడా 10:30 నుంచి 5 o'clock, ఎల్లుండి కూడా 10:30 నుంచి 5 o'clock, ఈ 3 రోజుల్లో మనం నామినేషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎట్లా అమలు చేస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు? సో నిన్న మనం అది డిఫేస్మెంట్ గురించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో, తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో, ప్రైవేట్ ప్లేసెస్లో. ఆ తర్వాత ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ కూడా రేపు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు కూడా మళ్ళీ పంపించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు ఏవైతే మనం క్యాష్ లిమిట్ ఏవైతే ఉంటాయో 50,000 బేసికల్గా. 50,000 పైన ఏవైతే మన క్యాష్ క్యారీ చేస్తే దెన్ దే షుడ్ ఆబ్వియస్లీ హ్యావ్ సమ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకుంటే వి విల్ సీజ్ దెమ్. అది సీజ్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి పంపించడానికి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు ఏ పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలి? సో అయితే మేజర్గా మనం ఇప్పుడు ఒక నామినేషన్ ఫామ్లో 6 పార్ట్స్ ఉంటాయి. సో 6 పార్ట్స్లో అండ్ దీంతో పాటు మళ్ళీ అఫిడవిట్స్ ఉంటాయి. సో మేజర్గా అంటే వాళ్ళు రిజర్వేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మొన్న ఏవైతే గ్యాజెట్ ఉన్నాయో గ్యాజెట్ ప్రకారం రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారం ఒకటి వాళ్ళు చూసుకొని మళ్ళీ నామినేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎక్కడైనా కాస్ట్ సందర్భంగా డిక్లరేషన్ అంటే ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ కాస్ట్ సర్టిఫికేట్ దెన్ కాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి. లేదు DT అండ్ అబవ్ ర్యాంక్ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళ అటెస్టేషన్తో సహా దయచేసి సబ్మిట్ చేయండి. ఒక క్యాండిడేట్ ఒక ప్రపోజర్ తో పాటే మళ్ళీ అవసరం ఉంటాయి. 1 క్యాండిడేట్ 1 ప్రపోజర్, 4 sets ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయొచ్చు. ప్రపోజర్ తప్పకుండా ఆ వార్డు సంబంధించిన ఓటర్ ఉండాలి. అవి అంటే బేసికల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. తర్వాత ఒకవేళ ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే కూడా మనం ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నోటీస్ ఇస్తూ కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ 2 daysలో కూడా అంటే బిఫోర్ ద స్క్రూటినీ డేట్ వరకు కూడా మళ్ళీ వాళ్ళు ఏవైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాళ్ళు ఫిల్ చేసి మళ్ళీ మాకు ఇస్తే స్క్రూటినీ నాడు కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సెపరేట్ బ్యాంక్ అకౌంట్ కూడా తప్పకుండా ఓపెన్ చేయాలి. దానికి బ్యాంకర్స్ LDM గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్లో కూడా మళ్ళీ LDM గారు బ్రాంచ్ మేనేజర్స్ కూడా పిలిపించడం జరుగుతుంది. SP కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? అంటే ఈ రోజు నుంచి ఇది నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఆ నామినేషన్లో మనం దాదాపు 50 మెంబర్స్తో మనం ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 100 మీటర్స్ దాని లైన్లో బ్యారికేడ్స్ పెట్టి, ఫోర్స్ పెట్టి ఎవరైనా ఇక్కడ వస్తున్నారంటే 1+2 మాత్రమే అలౌడ్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎవరైనా ర్యాలీలో వస్తున్నారో అక్కడ ఆపి జస్ట్ 1+2 ఇక్కడ లోపల మనం పంపిస్తాం. లోపల DFMD పెట్టి వాళ్ళ అన్ని ఫ్రిస్కింగ్ అండ్ అన్నీ వాళ్ళ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ లోపల పోయి వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తారు. అంటే ప్రధానంగా కొంతమంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా ర్యాలీగా వస్తుంటారు, అదేవిధంగా కొంతమంది భారీగా జనంతో వస్తుంటారు. ఈ ర్యాలీలకి అనుమతి ఉంటుందా? అంటే యాజ్ ఆఫ్ నౌ ఏం ర్యాలీకి ఏం అనుమతి లేదు. ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు లోకల్ DSP అండ్ లోకల్ ఫ్రమ్ కలెక్టర్ సైడ్ నుంచి కూడా ఇది MC ఉంటారు, వాళ్ళ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ అంటే ఇప్పుడు MCC అమల్లో వచ్చింది. ఇప్పుడు అన్ని ర్యాలీ రూల్ ఏమైనా పబ్లిక్ మీటింగ్ చేయాలి, పబ్లిక్ స్పీకింగ్స్ చేయాలి, దానికి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. లోకల్ DSP నుంచి ట్రాఫిక్ అండ్ మైక్ పర్మిషన్ అండ్ లోకల్ RDO లేకపోతే మున్సిపల్ కమిషనర్ నుంచి ఆ పర్మిషన్ ఫర్ దట్ ర్యాలీ అది వాళ్ళు కండక్ట్ చేయాలి. అది ఉంటే మనం అలౌ చేస్తాం, లేకపోతే మనం చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి వస్తుంది. ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తామని కలెక్టర్ SP చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.